మావా కొన్ని ప్లేసుల్లో తిన్న ఫుడ్ టేస్ట్ మన లైఫ్ లో ఎప్పటికే మర్చిపోలేం. అటువంటి దాంట్లో అనవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెట్టే ప్రసాదం మా ఆకుతో పాటు నవ్వులే అనిపిస్తుంది. మళ్ళీ అడగాలంటే సిగ్గు కూడా అనిపిస్తుంది. అందుకే మన ఇంట్లోనే చేసుకునేటట్టు టేస్టీగా నేను ఆ రెసిపీ చెబుతాను. మీరు ఎటు కదలకుండా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి నేర్చేసుకోండి. ఇంకెందుకు లెట్స్ గో టు వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటనుకున్నాం. ముందుగా ఎర్ర రవ్వ, గోధుమ రవ్వ 1 కప్పు తీసుకోండి. దాంట్లోకి 3 కప్పులు వాటర్ పడుతుంది. 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం, లాలిక్కాయలు కావాల్సినన్ని. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ వేస్తాను అనమాట. ముందుగా మీరు రవ్వను తీసుకుని బాగా వేపుకోవాలన్నమాట. అంటే వైట్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ బాగా వేపుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మామ. తర్వాత అదే కళాయి 3 కప్పులు వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వను దాంట్లో వేసి బాగా ఉడకబెట్టాలి మామ. బాగా దగ్గరకు వచ్చి నీళ్ళని ఎగిరిపోవాలన్నమాట. అలా ఉడకబెట్టుకోవాలి మామ. ఈ గ్యాప్ లో మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నాం మామ. షేరు లైక్ కూడా కొట్టండి మామ. తెలిసిన వారికి షేర్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంత దగ్గరగా రావాలన్నమాట. అంటే అంత అలా ఉడికిపోవాలి. దగ్గరగా ఉడికిన తర్వాత ముందుగా ఒక బౌల్లో పందారు తీసుకుని పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకుని అటు ఇటు కలుపుతూ కింద మంట చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఉండాలి. దాన్ని మాడంటకుండా. అది కరిగి కోల్ది, పంచదార కరిగి కోల్ది ఇంకా వాటర్ వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకా కొంచెంసేపు డ్రై అవడం వల్ల అనమాట ఉడకబెడుతూ ఉండాలి. బాగా దగ్గరకు ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం తీసుకుని దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మాడంటకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. బెల్లం వేసిన తర్వాత ఇంకా వాటర్ లిక్విడ్ టైప్ వస్తుంది. కానీ స్వీట్ ఎక్కువ అవుద్ది అనుకున్న వాళ్ళు కొద్దిగా పంచదార తగ్గించుకొని సరిపోద్ది. బెల్లం దేనికంటే దాని టేస్ట్, దాని రంగు మార్చడానికే. బెల్లం టేస్ట్ వేరు. దాని తర్వాత యాలక్కాయలు వేసే టేస్ట్ కూడా చాలా బాగుంటది. ముందైతే దీన్ని మాడంటకుండా అటు ఇటు కలుపుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, బెల్లం కరిగి కోల్ది రంగు ఎలా మారిపోతుందో, దాని ఫుల్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దాని టేస్ట్ కూడా మార్చే టైం వచ్చింది అనమాట. అంటే నెయ్యి వేసే టైం. 2 చెంచాలు నెయ్యి వేసి అలా తిప్పారంటే దాని టేస్ట్ వేరేలా ఉంటుంది. అది దగ్గర పడగానే కొద్దిగా యాలకులు కూడా వేసుకోవాలి. ఇది ఇప్పుడే కదా నెయ్యి వేసాం, అటు ఇటు తిప్పుదాం. మామ 2 నిమిషాలు నెయ్యి వేసుకుని కలుపుకున్న తర్వాత లాలిక్కాయలు ఒక 6 తీసుకుని బద్దలు కొట్టుకుని వాటిని ఆ స్వీట్ లో వేసి అటు ఇటు మిక్స్ చేస్తే ఆ టేస్ట్ ఆకాశానికి అంటే టేస్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ముందుగానే మనం డ్రై ఫ్రూట్స్ డ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా మామ, నేతిలో వేపి పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొచ్చి దాంట్లో పాడేసి మిక్స్ చేసి కలిపి కొట్టేమంటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ టేస్ట్. కానీ ఆ డ్రై ఫ్రూట్స్ వేసే కూడా ఒక 2 నిమిషాలు అలాగా స్లో ఫ్లేమ్ మీద అలా పెట్టి అలా మరగడం ఉన్నాయి. మాడంటుకున్న అటు ఇటు తిప్పుకుంటూ దగ్గర పడగానే దింపేసుకోవడమే మామ. అంతే. ఒక బౌల్లో తీసుకున్న దాన్ని దగ్గరకు కూర్చున్న మన చుట్టాలందరికీ పచ్చడి ఆకుల్లో సర్వ్ చేసి పెడితే తింటే ఉంటుంది మామ. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.